కేంద్ర మంత్రులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. 8 లోక్సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బీజేపీ తెలంగాణ యూనిట్ బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ ర్యాలీ సాయంత్రం 4 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బేగంపేట్, ప్యారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైవే ఎంసీఏ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఎం రఘునందన్ రావు, నగేష్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా సన్మానించనున్నారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వారు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో